కదా ఇక మా ఇద్దరు అక్కల వల్లకి ఆవకాయ తయారైపోయింది. ఉప్పావకాయ కూడా తయారు చేస్తుంది అక్క. ఇక అందులో కలిపేసినావా? ఇక కలిపేసినావా? ముక్కలు ఇట్లా కలిపేది ఇక చూడు ఎంత మంచి టెంప్టింగ్ ఆవకాయ చూసిర్రు కదా ఎట్లా రెడీ అయిందో. ఇక నేను ఎప్పుడు గిట్ట పాటలు పాడుకుంటా కూర్చుంటే గిల్లు ఊకుంటారా, అందుకని నాకు కూడా కొంచెం పని చెప్పారు. నేను చేసిన పని కూడా కొంచెం జరంత చెప్పచ్చు కదా మీరు. కోళ్ళన్నా ఏమేం పని చేసింది? అన్ని పొల్లు నేనే పట్టిన. ఈ పొల్లన్న పొల్ల డ్యూటీ పొల్ల డ్యూటీ నాదే. గిట్లనే ఈ పిల్ల పాటలు పాడుకుంటా గిట్లనే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటుంటది అనుకోకుర్రి. గిట్ల కూడా పొల్లు మొత్తము మరి చెప్పాలి అట్లా. నువ్వు మీ చెల్లె ఏం చేసిందో పొల్లంతా పెద్ద పాత్ర పోషించిన పొల్లని నేనే పట్టిన. గిట్ల తయారైంది చూసిండ్రా ఎంత టెంప్టింగ్ ఉందో. ఇది పార్ట్ 1. ఇదేంది కారం ఆవకాయ. పార్ట్ 2 ఉప్పు ఆవకాయ పెడతా. ఇక అందరి జరంతా బాయ్ చెప్పుర్రి. పార్ట్ 2తో కలుద్దాం. ఇక ఒకటి పోవట్టే మా అక్క. ఈ అక్కనేమో కలుపుడు మీద బిజీ ఉన్నది. బకెట్ ఎత్తుతుంది అంటే అందరు అంటారు వచ్చి. ఓ దీన్నట బకెట్ లో పెట్టుకోవాలి. యాక్చువల్ గా అయితే బర్నీలలో పెట్టుకోవాలా. బర్నీలు తెస్తారట, కొనుక్కొస్తారట. ఆ బర్నీలలో ఎత్తుకోవాలి. అయితే మీరు కూడా ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకునేరు. ఇప్పుడు ఆప్షన్ లేకిన్లో పెడుతున్నారు కానీ ఇక బర్నీలు తెస్తాము. ఆ బర్నీలలో పెట్టుకోవాలా. ఇక సంవత్సరం మంచిగా ఫ్రెష్ ఉంటది. ఎగట్లా అట్లా నింపి పెడుతుంది. అబ్బా ఇది 3 రోజుల తర్వాత మళ్ళీ కలిపి మంచిగా పప్పుతో సపడు పప్పు ఊరగాయ నెయ్యి వేసుకొని తినండి, బాగుంటది. ఓ సూపర్ కాంబినేషన్. పాపడాలు దగ్గ పాపడాలు కూడా పాపడాలు వేసుకోవాలా. ఇక సూపర్. ముద్దపప్పు చారు తెలంగాణలో ఫేమస్. ముద్దపప్పు చారు ఆవకాయ మా వెన్నోడలో బాగా తింటది. ఇట్లా నిమ్లవాడకి పోదాం మనం. ఇక శివుని దర్శనం చేసుకొని సకినాలక్క మరి సకినాలు కూడా పోదాం. ఇక ఈ ఊరుగా ఎంత టెంప్టింగ్ ఉన్నది చూడుండ్రి. మీరు కూడా కొంచెం నీళ్ళు ఊరించుకోండి. మళ్ళీ మరి. బాయ్.